ఒక స్ట్రెచ్ నుంచి ఒక స్ట్రెచ్ వరకు ఈ స్థాయిలో ప్రైవేట్ సంస్థలకి ఇచ్చారు. అక్కడ పీపీపీ మోడల్స్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్స్‌లో ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పిలవడము, వాళ్ళొచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రొజెక్షన్స్ ఎట్లా ఇచ్చారు? మనకి ఓవరాల్‌గా వరల్డ్ ఎకానమీ కూడా బానే ఉందనే నేపథ్యంలో, ఈ ఎకానమీ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి పెరుగుతుంది. రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళ నంబర్ ఈ స్థాయిలో ఉంటుంది. ఇన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. కాబట్టి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ అవసరం పడుతుంది. ఇంత రిటర్న్స్ వస్తాయని ఒక పర్టిక్యులర్ ఎస్టిమేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎస్టిమేషన్స్ దెబ్బతిన్నాయి. ఎకానమీ దెబ్బతింది. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ దెబ్బతింది. మొత్తము అనుకున్న స్థాయిలో మన దగ్గర ఎకానమీ బాగుపడలేదు. రోడ్ల మీదకి రావాల్సినన్ని స్థాయిలో వెహికల్స్ రాలేదు. నేచురల్లీ టోల్ రెవెన్యూస్ అనేవి ఆ ప్రైవేట్ రోడ్ టోల్ ప్లేయర్స్‌కి రాలేదు. వీటిని సరిగ్గా పరిగణనలోకి తీసుకొని కరెక్టివ్ మెజర్స్ ఏమైనా బ్యాంకులు గాని, లేదా ప్రభుత్వం గాని తీసుకునే ప్రయత్నం చేసిందా అంటే చేయలా. ఈ సమస్యలు మీకు రోడ్ల రంగంలో కనబడతాయి. మీకు విద్యుత్ రంగంలో కనబడతాయి. మీకు ఎస్పెషల్లీ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్‌లో కనబడతాయి. వందల వేల కోట్ల రుణాలు ఇచ్చిన ఆ ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు అక్కడ గ్యాస్ బేస్డ్ దీంట్లో నేచురల్ గ్యాస్ రావాలి. ఆ గ్యాస్ వచ్చిందా? రాలేదు. ఆ గ్యాస్ ఇస్తానన్న ప్రామిస్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ సక్సెస్ అయిందా? కాలేదు. ఆ రూట్ కాజ్‌లోకి అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే మన బ్యాంకులు గాని, ప్రభుత్వాలు గాని పోలేదు. పోకపోవడం వల్ల జరిగిందేంటంటే పీరియాడికల్లీ మనం తీసుకొని రివ్యూ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన